ఐపీఎల్ 49 మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ వచ్చేసరికి 20 ఓవర్లకి 162 పరుగులు చేసిన 7 వికెట్ల నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ 62 పరుగులు, అజింక్య రహానే 29 పరుగులు, సమీర్ రిజ్వీ 21 పరుగులు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ వచ్చేసరికి రాహుల్ చహర్ 2 వికెట్లు తీసుకున్నాడు, హర్ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీసుకున్నాడు, రబాడా 1 వికెట్ తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 17.5 ఓవర్లకి 163 పరుగులు చేసిన 3 వికెట్ల నష్టానికి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ వచ్చేసరికి జానీ బ్రిస్టో 46 పరుగులు, రైనే లిస్వో 43 పరుగులు, శ్యామ్ కరణ్ 26 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ వచ్చేసరికి శివం దుబే 1 వికెట్ తీసుకున్నాడు, రిచర్డ్ గ్లిజన్ 1 వికెట్ తీసుకున్నాడు, శార్దుల్ ఠాకూర్ 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలిచారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హర్ప్రీత్ బ్రార్కి ఇవ్వడం జరిగింది. 2 వికెట్లు తీసుకున్నాడు 4 ఓవర్లకి. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ టేబుల్లో 7th పొజిషన్లో ఉంది. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ 4th పొజిషన్లో ఉంది. గత 5 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలుస్తూనే ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.